Hello students, welcome back to our YouTube channel. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ ఆల్రెడీ యూనిట్ 1 యూనిట్ 2 అనేది అప్లోడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకి రిమైనింగ్ యూనిట్స్ యూనిట్ 3 యూనిట్ 4 యూనిట్ 5 కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే చేశాను అనమాట. ఈ వీడియోలో నేను చెప్పే క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మీ ఫ్యాకల్టీ చెప్పే క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఆల్రెడీ సిలబస్ అలాగే యూనిట్ 1 యూనిట్ 2 అనేది అప్లోడ్ చేశాను కాబట్టి మళ్ళీ సిలబస్ అనేది చెప్పడం లేదు. సో ఈ పేపర్ అనేది బీసీఏ అలాగే బీఎస్సీ వారికి మేజర్ కోర్స్ 1 పేపర్ కింద ఉంటుంది. అలాగే బీకామ్ వారికి కోర్స్ 2 కింద అయితే ఉంటుంది. వాళ్ళకి పేపర్ నేమ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆఫీస్ ఆటోమేషన్. సో బీఎస్సీ అలాగే బీసీఏ వారికి కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా యూనిట్ 3 అనేది క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 3 వచ్చేసి మనకి వర్డ్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్స్ 2 కాన్సెప్ట్స్ అనమాట. వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఎంఎస్ వర్డ్ ఉంటుంది, అలాగే పవర్ పాయింట్. ఓకేనా, 2 ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 8 అయితే ఉన్నాయి. సో ప్రతిదీ ఈజీయే, మనకి ఈ పేపరే చాలా ఈజీగా ఉంటుంది వన్స్ మీరు ప్రిపేర్ అయితే. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది. టోటల్గా మనకి 8 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ఎంఎస్ వర్డ్ ఆర్ గూగుల్ డాక్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్ ఇన్ పవర్ పాయింట్, ఎక్స్ప్లెయిన్ దేర్ టైప్స్ అండ్ యూజెస్ విత్ ఎగ్జాంపుల్స్. సో కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట, 2 కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్ వైజ్ ప్రొసీజర్ ఆఫ్ మెయిల్ మెర్జ్ విత్ నీట్ డయాగ్రామ్, అలాగే స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటింగ్ ఏ ప్రొఫెషనల్ రెజ్యూమ్ యూజింగ్ ఎంఎస్ వర్డ్. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అలాగే ఫోర్త్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద స్టెప్స్ టు క్రియేట్ ఏ రిపోర్ట్ ఇన్ ఎంఎస్ వర్డ్ విత్ హెడ్డింగ్, టేబుల్స్ అండ్ స్టైల్స్. అలాగే సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ, గివ్ 10 కామన్లీ యూజ్డ్ షార్ట్ కట్స్. అలాగే స్లైడ్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఫర్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. అలాగే ఎయిత్ క్వశ్చన్, కంపేర్ ఎంఎస్ వర్డ్ ఆర్ పవర్ పాయింట్ విత్ గూగుల్ డాక్స్ ఆర్ స్లైడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీచర్స్ అండ్ కొలాబరేషన్. సో 8 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో యూనిట్ 3 నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అనేది ముందుగా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చిన, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో మీకు సెండ్ అయితే చేస్తాను. ఇవి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మాటింగ్ అండ్ స్టైల్స్ ఇన్ ఎంఎస్ వర్డ్, గన్ షాట్ క్వశ్చన్. అలాగే 9th క్వశ్చన్, వాట్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ గూగుల్ డాక్స్. సో ఈ 2 క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ వై ఈజ్ ఇట్ రిక్వైర్డ్. అలాగే సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ఫార్మాటింగ్ ఇన్ వర్డ్ ప్రాసెసింగ్, వాట్ ఆర్ డిఫరెంట్ ఆపరేషన్స్. అలాగే స్టైల్స్ అలాగే మెయిల్ మెర్జ్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 8th క్వశ్చన్, వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ గూగుల్ డాక్స్ అండ్ దేర్ యూజెస్. అలాగే 10th క్వశ్చన్, వాట్ ఈస్ ఎ స్లైడ్. అలాగే యానిమేషన్స్, ట్రాన్సిషన్స్. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో ప్రతిదీ మీరు వన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ పేపర్ అనేది. ఓకేనా, ఇది మనకి యూనిట్ 3 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంది. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 స్ప్రెడ్ షీట్ బేసిక్స్. ఇందులో మనకి ఓవరాల్గా 7 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట యూనిట్ 4లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ముందుగా స్ట్రక్చర్ ఆఫ్ ఏ స్ప్రెడ్ షీట్ విత్ నీట్ స్కెచ్, అలాగే కండిషనల్ ఫార్మాటింగ్, అలాగే సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా తీస్తారు. దాని తర్వాత మనకి చార్ట్స్, గ్రాఫ్స్ అనేవి ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందు. దాని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్, అలాగే లుక్అప్ ఫంక్షన్స్, అలాగే లాజికల్ ఫంక్షన్స్. ఈ 3లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అలాగే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారు యూనిట్ 4 నుంచి. ఓకేనా, స్ప్రెడ్ షీట్ బేసిక్స్లో మనకి టెక్స్ట్ ఫంక్షన్స్, లుక్అప్ ఫంక్షన్స్, అలాగే లాజికల్ ఫంక్షన్స్. మనకి టెక్స్ట్ ఫంక్షన్స్లో లెఫ్ట్, రైట్, మిడిల్, లెంత్, ట్రిమ్, అలాగే కంకాటినేషన్, అలాగే టెక్స్ట్ జాయిన్ విత్ ఎగ్జాంపుల్స్. సో మనకి 5th క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే అదేవిధంగా మనకి 6th క్వశ్చన్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. లుక్అప్ ఫంక్షన్స్లో మనకి హెచ్ లుక్అప్, అలాగే ఎక్స్ లుక్అప్, ఇండెక్స్, అలాగే మ్యాచ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. అలాగే మనకి లాజికల్ ఫంక్షన్స్ ఇఫ్, అండ్, ఆర్, ఇఫ్ ఎర్రర్ విత్ ఎగ్జాంపుల్స్. సో కన్ఫర్మ్గా
5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అలాగే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 4 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. 3rd క్వశ్చన్ ముందుగా ప్రిపేర్ అవ్వాలి. వాట్ ఈస్ సెల్ రిఫరెన్సింగ్? ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలేటివ్, అబ్సల్యూట్ అండ్ మిక్స్డ్ రిఫరెన్సింగ్. సో కన్ఫర్మ్ క్వశ్చన్. దాని తర్వాత మనకి ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ వై ఈజ్ ఇట్ రిక్వైర్డ్? అలాగే డిఫైన్ రోస్, కాలమ్స్ అండ్ సెల్స్ ఇన్ ఏ స్ప్రెడ్షీట్. అలాగే 4th క్వశ్చన్ రైట్ ద సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద సమ్ అండ్ యావరేజ్ ఫంక్షన్స్. అలాగే 9th క్వశ్చన్ రైట్ ద పర్పస్ ఆఫ్ ది లెఫ్ట్ అండ్ రైట్ టెక్స్ట్ ఫంక్షన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. అలాగే వాట్ ఈస్ VLOOKUP అండ్ HLOOKUP ఫంక్షన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్. అలాగే 11th క్వశ్చన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెంత్ అండ్ ట్రిమ్ టెక్స్ట్ ఫంక్షన్స్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. అలాగే ఎగ్జామ్స్ కంటే చాలా ముందే ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి కన్ఫర్మ్గా మీ ఫ్యాకల్టీ చెప్పే క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓన్లీ 5 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ముందుగా 2nd క్వశ్చన్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ యూజింగ్ పివట్ టేబుల్స్ అండ్ పివట్ చార్ట్స్. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత వాట్ ఇఫ్ అనాలిసిస్ టూల్స్ ఇన్ ఎక్సెల్. సో మనకి 2nd క్వశ్చన్, 4th క్వశ్చన్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ 2 చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డెఫినెట్గా 2 నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద మనకి ఎగ్జామ్లో. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ కండిషనల్ ఫార్మాటింగ్ ఇన్ డీటెయిల్. ఎక్స్ప్లెయిన్ కస్టమ్ రూల్స్, కాలమ్ స్కేల్స్, ఐకాన్ సెట్స్ అండ్ డేటా బార్స్ విత్ ఎగ్జాంపుల్స్. అలాగే వాట్ ఈస్ డేటా వ్యాలిడేషన్? ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ టు క్రియేట్ డ్రాప్ డౌన్ లిస్ట్, ఇన్పుట్ మెసేజెస్ అండ్ ఎర్రర్ అలర్ట్స్ విత్ ఎగ్జాంపుల్స్. అలాగే 5th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ హౌ టు డిజైన్ అండ్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ ఇన్ ఎక్సెల్ యూజింగ్ పివట్ టేబుల్స్, స్లైసర్స్, కాంబో చార్ట్స్ అండ్ స్పార్క్ లైన్స్. యూనిట్ 5లో మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్ కాబట్టి 5 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి యూనిట్ 5లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి 2nd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కస్టమ్ రూల్స్ ఇన్ ఎక్సెల్ ఇన్ డీటెయిల్. అలాగే 3rd క్వశ్చన్ వాట్ ఈస్ ఏ పివట్ టేబుల్? స్టేట్ 2 అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ పివట్ టేబుల్స్, డేటా వ్యాలిడేషన్. అలాగే స్పార్క్ లైన్స్. అలాగే యూజ్ ఆఫ్ స్లైసర్స్ ఇన్ పివట్ టేబుల్స్. అలాగే 10th క్వశ్చన్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఫ్రీజ్ ప్యాన్స్ అండ్ స్ప్లిట్ వ్యూ. సో డెఫినెట్గా ఇవైతే ప్రిపేర్ అవ్వండి. మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో ఓకేనా. యూనిట్ 5 నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట మనకి ఎగ్జామ్లో. సో పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా మనకి 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 8 అయితే ఇస్తారు. మీరు 5 అయితే అటెంప్ట్ చేయాలి. 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే సెక్షన్ బి లో మనకి ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. అలాగా 5 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ చేయాలి. మీకు గనక 9A ఆర్ 9B కింద ఇస్తే మాత్రం డెఫినెట్గా ప్రతి యూనిట్లో ఒక క్వశ్చన్ అయినా మీరు కన్ఫర్మ్గా అటెంప్ట్ అయితే చేయాలి. అలాగే 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 5 into 10 సెక్షన్ బిలో మనకి 50 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే సెక్షన్ ఏలో 20 మార్క్స్ అనమాట. 50 + 20 మనకి 70 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది. 3 hours అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర PDF అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.